ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వెల్కమ్ టు వీక్షణం. పశ్చిమాసియాలో యుద్ధం అలా మొదలైందో లేదో దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేసింది కేంద్రం. ఇప్పుడు యుద్ధం మొదలై 3 వారాలవుతోంది. అంతే, పవర్, పెట్రోల్ ధరలను పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. ఇండస్ట్రియల్ డీజిల్ ధర కూడా బాగా పెరిగిపోయింది. యుద్ధం ఇలాగే కొనసాగితే మన పరిస్థితి ఏంటి? భారతీయుల పరిస్థితులకు భారీ చిల్లు పడబోతోందా? ఇండియాపై యుద్ధం తాలూకు ఎఫెక్ట్ మొదలై చాలా రోజులవుతోంది. అక్కడెక్కడో మిడిల్ ఈస్ట్లో వేల కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరుగుతున్నా దాని సెగ మాత్రం నేరుగా మన జేబులకు తగులుతోంది. ఇప్పటికే యుద్ధం మొదలైన మొదటి వారంలోనే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగింది. కమర్షియల్ సిలిండర్ల ధర అయితే ఏకంగా 115 రూపాయలు పెరిగింది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ కొరత రూపంలో సామాన్య భారతీయుల వంటిళ్లపై తీవ్ర ప్రభావం మొదలైంది. యుద్ధం మొదలైన కొద్ది రోజుల్లోనే సిలిండర్ ధరలు పెరగటం, ఇప్పుడు పెట్రోల్ వంతు రావటం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఫిబ్రవరి చివర్లో మొదలైన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అంతర్జాతీయ ఇంధన మార్కెట్ ని అతలాకుతలం చేసేసింది. చమురు సప్లై చైన్ దెబ్బతినటంతో ఇండియాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంధన కొరత తీవ్రమవుతున్న క్రమంలో ఆయిల్ కంపెనీలు వాత పెట్టడం మొదలుపెట్టాయి. ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. స్పీడ్, పవర్ పెట్రోల్ పై లీటర్కు 2 రూపాయలు పెంచాయి. ప్రాంతాన్ని బట్టి లీటర్కు 2 రూపాయల నుంచి 2 రూపాయల 35 పైసలు పెంచారు. రోజు రోజుకు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమవుతోంది. క్రమంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే అంచనాలున్నాయి. దీన్ని నిజం చేస్తూ ఆయిల్ కంపెనీలు ప్రీమియం పెట్రోల్ రేట్లు పెంచేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $115 దాటింది. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు ఆయిల్ కంపెనీలు ఇలా రేట్లు పెంచినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి సాధారణ పెట్రోల్ ధరలను పెంచకపోవటమే పెద్ద ఉపశమనంగా కనిపిస్తోంది. కానీ ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగిన క్రమంలో ఇతర ఇంధన రేట్లని కూడా పెంచుతారని ఆందోళనలున్నాయి. ఇప్పటికే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు పెరగటంతో విమాన టికెట్ల ధరలు కూడా పెరిగాయి. 3 వారాలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్ $120 దాటిపోయింది. అయినప్పటికీ కేంద్రం ధరలను కొంతవరకు నియంత్రించిన పవర్, పెట్రోల్ ధరలు అప్పుడే పెరగటం సామాన్యుల్లో గుబులు రేపుతోంది. యుద్ధ భయంతో విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కు తగ్గటంతో రూపాయి విలువ రికార్డ్ స్థాయిలో 93 రూపాయలకు పెరిగింది. రూపాయి పడిపోతే మనం దిగుమతి చేసుకునే ప్రతి లీటర్ చమురుకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధం ఇలాగే కొనసాగితే భారతీయుల పర్సులకు భారీ చిల్లు పడటం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధర కూడా ఏమన్నా అంటే వీళ్ళు మేమేం చేస్తాము, అక్కడ వార్ నడుస్తుంది కాబట్టి రావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఒక సూచన ఇవ్వాలి సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్, మేము ర్యాపిడో వేసుకుని మార్నింగ్ నుంచి నైట్ వరకు ర్యాపిడో వేసుకొని బతికే వాళ్ళము. ఒక్క డే మొత్తం చేసి 700 రూపాయలు వస్తుంది మాకు. దాంట్లోనే మాకు బతకాలంటే కష్టం అవుతుంది సార్. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. అప్పుడు కూరగాయలు, నిత్యావసర వస్తువుల రవాణా భారమై వాటి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతాయంటున్నారు. ముడి చమురు ధర 10% పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం 0.2% పెరుగుతుందని అంచనాలున్నాయి. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతుంది. యుద్ధం అనేది కేవలం సరిహద్దులకే పరిమితం కాదని, అది ఎక్కడ మొదలైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాడి చేస్తుందని అందరికీ ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొనకపోతే భారతీయులకు ధరల యుద్ధం తప్పేలా కనిపించటం లేదు. ప్రస్తుతానికి రష్యా నుంచి వస్తోన్న చమురు భారత్కు కొంత ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ భారత్ దగ్గరున్న ఆయిల్ నిల్వలు ఎంతకాలం వరకు కాపాడతాయనేది బిగ్ క్వశ్చన్. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా సామాన్యులపై భారం పడకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికే గ్యాస్ ధర పెరిగింది. ఇప్పుడు పవర్, పెట్రోల్, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరిగాయి. మరి నెక్స్ట్ ఏంటి?
ఈ ధరల ఎఫెక్ట్ వేటిపై పడబోతోంది? సాధారణ పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతాయా? నిత్యావసర సరుకుల రేట్లు ఆకాశాన్ని తాకుతాయా? అతి త్వరలో ద్రవ్యోల్బణం ఊహించనంత పెరిగిపోతుందా? అసలు యుద్ధమంతా ముందుందా? సిలిండర్ పెరిగింది, ఇప్పుడు పవర్ పెట్రోల్ పెరిగింది. యుద్ధం ఇలాగే సాగితే మన పని అంతేనా? బాదుడు చూస్తూ ఉంటే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాకపోతే ఇదంతా ఆరంభమే. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలు, నిపుణుల అంచనాలు చూస్తుంటే అసలు యుద్ధం ముందుందనే విషయం చాలా మందికి అర్థమవుతుంది. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ వాతావరణం ప్రపంచ ఇంధన మార్కెట్ను కుదిపేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఆ ఎఫెక్ట్ మనపై పడుతుంది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 85%, గ్యాస్ అవసరాల్లో 50% దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందుకే అక్కడ రాజుకున్న నిప్పుతో సెగ పొగ మనకు తగులుతుంది. ఇక్కడ మన జేబులకు చిల్లు పడుతుంది. పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు లగ్జరీ కార్లు, హై అండ్ బైకులు వాడేవారిపై ప్రభావం చూపుతున్నాయి. కానీ ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరగడమే ఆందోళనకు గురిచేస్తున్నాయి. బల్క్ డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీకు 20కి పైగా పెంచాయి. దాంతో పరిశ్రమలు, రైల్వేలు, భారీ మాల్స్ నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల వస్తువుల తయారీ వ్యయం పెరిగి అంతిమంగా వినియోగదారుడిపైనే ఆ భారం పడుతుంది. ఇప్పుడు సాధారణ పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరగక తప్పదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం వీటి ధరలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు పెరగడంతో చమురు కంపెనీలు భరించలేకపోతున్నాయి. దాంతో నష్టాలు రాకముందే ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. అయితే యుద్ధం గనక ముదిరితే చమురు సరఫరా మరింత దెబ్బతినే అవకాశం ఉంది. అప్పుడు సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. మనకున్న బస్సులు చాలా తక్కువ ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. సో మరి దాని గురించి గవర్నమెంట్ అనేది ఎలా డిసైడ్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంక్రీజ్ ఎలా చేస్తుంది అనేది. ఎందుకంటే రేపొద్దున పెట్రోల్ ప్రైస్ పెరుగుతుంది, బస్ రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు మినిమం ఛార్జ్ 5 రూపీస్ ఉన్నది రేపు 10 రూపీస్ చేసేస్తారు. ఆటో ఛార్జీలు పెరుగుతాయి. ఇప్పుడు ఆటోలో ఆల్రెడీ 6 కూర్చొని వెళ్తున్నారు. 6 కూర్చొని ఆ ముందు కూర్చున్న వాళ్ళకి ఇప్పటికీ నాకు చాలా భయం వేస్తుంది, వాళ్ళు ఎలా వెళ్తూ ఉంటారు. సో అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇదే కనుక జరిగితే నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతాయనే అంచనాలున్నాయి. ఎందుకంటే చమురు ధరలు పెరుగుదల అనేది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. రవాణా ఖర్చులు పెరిగితే కూరగాయలు, పాలు, బియ్యం, పప్పుల ధరలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుల కొనుగోలు శక్తిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అప్పుడు పరిస్థితులన్నీ గందరగోళంగా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. 400 పంపించాల్సి వస్తుంది మన పరిస్థితి. అలాగే డైలీ 500 పోతే నేను డైలీ సంపాదిస్తే 1200 రూపీస్. డైలీ దీనికి 200 రూపీస్, 220 అంటే ఇప్పుడు 400 అవుతుంది. డబల్ ఛార్జ్ 500 ఇక ఫ్యామిలీ ఏమి నడిపించుకుంటాను. 40 కిలోమీటర్స్ రోజు జర్నీ చేయాలా? ఈ పెట్రోల్ పోసుకుంటే ఇక జీవితం ఎట్లా గడుస్తుంది, ఇంట్లో ఎలా గడుస్తుంది, పిల్లలు ఎలాగా, ఫీజులు కూడా తక్కువ ఉన్నాయి. ఇప్పటికే గ్యాస్ కొరతతో చాలా నగరాల్లో క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. భారత్లో వాడుతున్న వంట గ్యాస్లో దాదాపు 60% మధ్యప్రాచ్యం నుంచి వస్తుంది. యుద్ధం వల్ల హార్మూజ్ జలసంధి మూతపడడంతో నౌకల రాక ఆలస్యమవుతుంది. కొరత వస్తుందేమోనన్న భయంతో అంతా ఒకేసారి సిలిండర్లు బుక్ చేయడం వల్ల పంపిణీ వ్యవస్థపైనే ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతానికి సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నా భవిష్యత్తులో పెరిగే అవకాశం లేకపోలేదు. యుద్ధం ఇలాగే కొనసాగితే సాధారణ పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయి. అప్పుడంతా బంకుల ముందు క్యూ కట్టాల్సి వస్తుంది. పెట్రోల్ మళ్లీ దొరుకుతుందో లేదో అన్నట్లుగా ఊహించినంతగా రద్దీ పెరిగిపోతుంది. ఈ ఆందోళనకర పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే యుద్ధం ఆగడం కానీ, హార్మూజ్ జలసంధి తెరుచుకోవడం కానీ చాలా ముఖ్యం. యుద్ధం కొనసాగినా ఆయిల్ ఉత్పత్తి, సప్లైకి ఎలాంటి ఆటంకం లేకపోతే ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి. భారత్ కూడా గల్ఫ్ దేశాల ఆయిల్ పైనే ఆధారపడడం తగ్గించి రష్యా లాంటి దేశాల నుంచి గ్యాస్, చమురు దిగుమతిని పెంచింది. దేశంలోనూ ఎల్పీజీ గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మన దగ్గరున్న వ్యూహాత్మక చమురు నిల్వలు కొంతకాలం వరకు ఆదుకోగలవు.
కానీ రాబోయే రోజుల్లో యుద్ధం తీవ్రమైతే పరిస్థితులు మరింత దిగజారుతాయి. అప్పుడేంటి పరిస్థితి అనేదే మేజర్ క్వశ్చన్. ఇది కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ యుద్ధం ఆగాలి. యుద్ధం ఆగిన వెంటనే కూడా మనకి వెంటనే ఎఫెక్ట్ కనపడదు. నాకు తెలిసి ఇది కంట్రోల్ అయినా సరే ఎవరైతే ధరలు పెంచారో ధరలు తగ్గించడానికి వాళ్ళకి మినిమం 6 నెలలు పడుతుంది. ఎందుకంటే ఈ నెల రోజులు వాళ్ళు ఏదైతే లోటుని అబ్జర్వ్ చేశారో, గవర్నమెంట్ ఏదైతే లోటు తీసుకుని మనకి తక్కువ పెట్రోల్ రేట్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిందో ఆ లోటునంతా వాళ్ళు మెయింటైన్ చేయాలంటే మినిమం ఒక 5-6 నెలలు టైం పడుతుంది. సో ఈ 5-6 నెలలు మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. వాస్తవానికి దేశమంతా ఇప్పుడు ఒక క్లిష్టమైన దశలో ఉంది. ధరల పెరుగుదల అనేది కేవలం అంకెలకు సంబంధించింది కాదు, సామాన్యుడి ఆకలికి పొదుపుకు సంబంధించింది. ప్రస్తుతానికి భయపడాల్సిన పని లేకపోయినా రాబోయే పరిస్థితులకు తగ్గట్టుగా సిద్ధంగా ఉండటం మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి.